ట్విస్ట్. కమిషనర్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ 30 రోజుల పాటు మీటింగ్లు బ్యాన్. ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ సభ కోసం పోలీసులకు ఇప్పటికే దరఖాస్తు, నిర్వహణకు ఇంకా రాని పర్మిషన్ అని చెప్పేసి ఇక తెలుస్తా ఉంది. దాదాపుగా ముందటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న సభ ఎప్పటి నుంచో జరుగుతుందని చెప్పేసి ఎన్నోసార్లు పోలీసుల అనుమతి కోసం, సభ అనుమతి కోసం లేఖలు అయితే పెట్టడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. కానీ అక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ నిన్న మాత్రం దాదాపుగా 30 రోజుల పాటు మీటింగ్లు బ్యాన్ అని చెప్పేసి పోలీస్ కమిషనరేట్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కమిషనరేట్ పరిధిలో 30 రోజులు మీటింగ్లు బ్యాన్ అని చెప్పేసి కమిషన్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక అంగరంగ వైభవంగా పోలీసు తాజా ఉత్తర్వులతో సందిగ్ధంలో సభ 27న ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్. ఇక బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ సస్పెన్స్ లో పడింది. పార్టీ రజతోత్సవం వేడుకలో భాగంగా హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం చేసుకున్నారు. అయితే ఈ సభపై పెద్ద ట్విస్ట్ ఇచ్చారు వరంగల్ పోలీసులు. ఇక వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. నేటి నుంచి 30 రోజుల పాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుందని ఆయన తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మీటింగ్లు, ఊరేగింపులను నిషేధిస్తూ వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే సభ అనుమతి కోసం వరంగల్ జిల్లా పోలీసులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు దరఖాస్తు చేసుకున్నట్టు అయితే తెలుస్తా ఉంది. మరి ఇప్పటి వరకు ఏది లేని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అది సిటీ పోలీస్ యాక్ట్ కింద దాదాపుగా 30 రోజుల పాటు ఎలాంటి వాటికి అనుమతులు లేవని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక సీఎం రేవంత్